తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు వారి 30వ వర్ధంతి సందర్భంగా రూరల్ శాసన సభ్యులు గోరంట్ల బుచ్చే చౌదరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలిసి స్థానిక కోటిపల్లి బస్టాండ్ గోదావరి గట్టు 27వ వార్డు నందుగల ఎన్టీఆర్ విగ్రహాల వద్ద ఘన నివాళులర్పించారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ తెలుగు జాతి ముద్దుబిడ్డ ఎన్టీఆర్ అని అటు సినిమా రంగాన్ని ఇటు రాజకీయ రంగాన్ని ఏలిన యుగ పురుషుడని ఆనాడు ఎన్టీఆర్ ముందు చూపుతో ఆలోచించి చేసిన పథకాలే ఈరోజు ప్రతి పేదవాడికి శ్రీరామ రక్షగా ఉన్నాయని అందుకే ఎన్టీఆర్ ఎప్పటికీ కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని తెలుగు జాతి యొక్క ఖ్యాతిని భారతదేశానికి తెలియజేసి తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని కాపాడిన వ్యక్తి ఎన్టీఆర్ అని ఆయన అన్నారు। భారతదేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ పేదవారికి పట్టెడు అన్నం పెట్టాలనే ఉద్దేశంతో ఆ రోజుల్లో 2 రూపాయలకి కిలో బియ్యం పథకం ప్రారంభించారని ప్రతి పేదవాడికి కూడు నీడ గుడ్డ ఉండాలనే ఉద్దేశంతో ఎన్నో ఉన్నతమైన కార్యక్రమాలు చేసిన ఘనత ఒక్క ఎన్టీఆర్కే దక్కుతుందని అన్నారు। రమ్మని
మీరు ముందుకు రండి. స్పందిస్తారు కదా एनटीआर अमर है, एनटीआर अमर है, एनटीआर अमर है, जोहार जोहार एनटीआर जोहार। 20 ఏళ్ల ఊళ్ళో 27 పెట్టుకున్నా 27 ఎప్పుడు పెట్టుకున్నారు? తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతిని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటూ ఉన్నాం. మన మధ్య లేకపోయినా ఆయన ఆదర్శాలు ఉన్నాయి. తెలుగు జాతి గౌరవాన్ని ఇనుమడింపజేసి తెలుగు భాషకు తెలుగు జాతికి గౌరవం ఆపాదించి భారతదేశంలో ఒక ఉన్నత జాతిగా తీర్చిదిద్దడం కోసం ఆయన చేసినటువంటి భాషకు మన సంస్కృతికి ఇచ్చిన విలువని మనం చూసాం. నీతివంతమైన పరిపాలన ఇచ్చి దేశంలో రాజకీయ మార్పులకు కారణమైన వ్యక్తి. తన జీవితాంతం పేద ప్రజల కోసమే సేవలు అందించాలని లక్ష్యంలో పనిచేసి పేదవాడికి పట్టే అన్నం పెట్టాలని లక్ష్యంగా పనిచేశారు. సామాన్యుల కష్టాలు తన కష్టాలుగా తీశారు. బడుగు బలహీన వర్గాల వారికి న్యాయం చేయడం కోసం, మహిళా బిడ్డల సాధించడం కోసం అనేక సంస్కరణలు చేసిన మహా వ్యక్తి నందమూరి తారక రామారావు. ఆనాడు మావోటి అనేక మంది యువకుల్ని రాజకీయాల్లోకి తెచ్చి నూతన వరవడిని సృష్టించి రాజకీయం అనేది ప్రజా సంక్షేమం కోసమే కానీ రాజకీయ లబ్ధి కోసం లేక ఆర్థిక అభివృద్ధి కోసం కాదు, వ్యక్తిగత స్వలాభం కాదు, సమాజమే దేవాలయం అన్నారు మహా వ్యక్తి రామారావు గారు. అలాంటి వ్యక్తి ఈరోజు మా మధ్య లేకపోయినా అందరి ఆశయాలు అనేక మంది యువకుల కష్టాల ఫలితంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ నిలబడుతుంది. అనేక సంవత్సరాలు ఎన్నో కష్టాలు ఎదుర్కొని కూడా పోరాటాలు సవాళ్ళు ఎదుర్కొని ప్రజల కోసం పనిచేసిన తెలుగుదేశం పార్టీ ఆనమన రామారావు ఆయన చలనచిత్ర నటుడిగా ఉన్నత స్థానంలో ఉండి కూడా రాజకీయాల్లోకి వచ్చి నూతన విలువలతో రాజ్యాన్ని స్థాపించడం అనేక సంస్కరణలు ఇచ్చిన మహావ్యక్తి రామారావు. అలాంటి వ్యక్తి మీద మేము అందరం పెట్టాం. ఇవాళ అనేక మంది కార్యకర్తలు ఉన్నారు, పార్టీలో నిలకపోయిన వాళ్ళు ఉన్నారు. వారికి సాయం ఉండాల్సిన అవసరం. కొత్త తరం వస్తుంది, పాత తరం పోవడమే కాదు, పాత తరంలో ఎవరైతే సామాన్యులు పార్టీకి అండదండలు ఇచ్చి పార్టీ నిలబడడానికి కానుకలయ్యారో ఆ కార్యకర్తలకు న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. ఎతికైనా సరే వారికి సహాయం చేయాల్సిన అవసరం ఉంది. కష్టాల పాలయ్యారు, సైకిల్ అమ్ముకున్నారు, తింటున్నా తినలేకపోయినా రామారావు గారు అభిమానులుగా పార్టీకి సేవలు అందించారు. అలాంటి వాళ్ళని సహాయం చేయాలి. సీనియర్లు కూడా గుర్తించి వారందరూ కూడా మనం సహాయం చేయాలి. ఉన్న వాళ్ళం లేని వాళ్ళకు కొంత సహాయం చేసి ఆదుకోవాలి. మన ఆర్థిక పరిస్థితిని బట్టి అనారోగ్య పరిస్థితిని బట్టి కూడా మనం సహాయం చేసేలాగా కార్యక్రమం ఇవ్వాలి. వాళ్ళ చంద్రబాబు గారు భారీ ఎత్తున ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున కార్యకర్తలకు సాయం చేసే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కూడా వారికి వైద్య ఖర్చులు భరించేదానికి సహాయం చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఎవరైతే నిరుపేదలు ఉన్నారో గృహం లేదో వాళ్ళందరికీ కూడా ఒక గృహం కల్పించే లక్ష్యంలో పనిచేసి కార్యకర్తలకు సాయం చేయాలని ఆలోచనలో ఉన్నామని సరైనగా మనం చూస్తాం. ఈ రోజున ఏదైతే నిన్నటి రోజున మాణిక్ యాదవ్ అనే ఒక దళిత సోదరుడు 82 నుంచి కూడా పార్టీ కనిపెట్టుకుంటున్న అకాల మరణం చెందారు. వారి కుటుంబానికి ఇవాళ నా తరఫున నేను 50,000 రూపాయలు వారికి అందించడం జరుగుతూ ఉందని సరైనగా మనం చేస్తాం. రాబోయే రోజులు వారి కుటుంబాన్ని ఆదుకోవడం కోసం చంద్రబాబు గారికి ఆర్థిక సాయం కూడా చేసి ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం. ఈ మధ్యన అనేక మంది మరణించిన కుటుంబాలు కూడా చంద్రబాబు గారు ఉదారంగా సహాయం చేశారు. వారి కుటుంబాలను ఆదుకుంటున్నాం. ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున వచ్చే సాయంతో పాటు పార్టీ సంక్షేమ నిధి నుంచి కూడా సాయం అందుతోంది. అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ కూడా సాయం అందుతుందని సవినీయంగా మనం చేస్తూ మరోసారి మహానుభావ రామారావు గారు మీరు లేకపోయినా మీ ఆదర్శాలు ఉన్నాయి, మీ ఆదర్శాలు కొనసాగిస్తామని సవినీయంగా మనం చేస్తూ ఆయన ఘనంగా నివాళులు అర్పించుకుంటా ఉన్నాం. జోహార్ 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 ఎన్టీఆర్ జోహార్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ అమర్ హై ఎన్టీఆర్ అమర్ హై ఎన్టీఆర్ అమర్ హై.